హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇలా చేసుకున్నాను. ఇంకా ఇది మూడోసారి నేను ఢిల్లీలో చేసుకోవడం. చాలా బాగా అనిపిస్తుంది ఈ పండగ. మనం ఎక్కడున్నా కానీ మన పూజలు మాత్రం మర్చిపోవద్దు కదా. అందుకని ఢిల్లీలో కూడా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. మన తెలుగు వాళ్ళు ఒక 2-3 మెంబర్సే ఉండే, వాళ్ళని పిలిచాను. అలాగే వాళ్ళతో పాటు నాకు తెలిసిన వాళ్ళు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఈ నార్త్ వాళ్ళని కూడా పిలిచాను. వాళ్ళకు కూడా తెలియదు కదా ఇలా చేసుకోవడం మన సైడ్ చాలా బాగుంటుంది. ఏదో ముందు రూమ్లో అయితే ఇలా చిన్నగా డెకరేషన్లా చేసుకొని ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. తర్వాత అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అందరిని అయితే పిలిచాము. వీళ్ళైతే మా ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు. ఇంకా వీళ్ళ సైడ్ అయితే గుడి దగ్గరకి వెళ్ళిన బొట్టు పెట్టుకున్న కంపల్సరీగా పైన అయితే కొంగేసుకుంటారు. ఇంకా నేను బొట్టు పెడుతుంటే వాళ్ళకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ సైడ్ గంధం, పసుపు పెట్టుకోరు. నార్మల్గా పారాని సింధూర్ పెట్టుకుంటారు కూడా, అది కూడా ఒక ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. ఇంకా వాళ్ళకైతే అలా పెట్టి ఇంకా వాయనం అయితే ఇచ్చాను. ఇచ్చినాక ఇంకా ఎలాగో నార్త్ వాళ్ళగా పిలిచాను కదా, వాళ్ళకు ఫుడ్ అయితే పెట్టానన్నమాట. నేను అరేంజ్ చేశాను. ఒక 11 మందిని పిలిచాను. వాళ్ళకు ఫుడ్ పెట్టి ఇంకా వాయనం అయితే ఇచ్చాను. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసిర్రు. చాలా బాగుందని పూజ చాలా చాలా అన్నారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వీళ్ళు తెలుగు వాళ్ళు, మిగిలిన అందరూ కూడా నార్త్ వాళ్ళే. ఇంకా వాళ్ళకు తెలీదు ఇలాంటి పండగలు. వాళ్ళ సైడ్ కూడా వేరే పండగలు మన సైడ్ ఉంటాయి కదా. ఇంకా ఇదైతే వాళ్ళకి బాగా నచ్చింది ఇలా సెలబ్రేట్ చేయడము. ఇంకా తర్వాత అయితే అందరం కలిసి కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.